2026 జూన్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 30 నుంచి 40% శుభఫలితాలు వస్తున్నాయి. 5 గ్రహాలు ప్రతికూలంగా సంచారం కొనసాగించే వాతావరణం కనిపిస్తుంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు కూడా నూతన అవకాశాలు వచ్చే వాతావరణం ఉంది. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. ఆర్థికంగా మీరు బలపడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. వాహన సమస్యలు అధికమవుతాయి. భూ వివాదాలు అధికమవుతాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ జూన్ మాసంలో ఆయన వ్యయములో సంచరించడం వల్ల కర్కాటక రాశిలో మీ ఆలోచనలు కలిసిరాదు. సంతానంతో మనస్పర్ధలు వస్తాయి. సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలను పోగొట్టుకుంటారు. సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు అవమానాలు ఎదుర్కొనే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. ఖర్చులు పెరిగిపోతాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి 2026 జూన్ మాసానికి గాను ఈ సింహరాశి వారు తప్పనిసరిగా కుజుడికి, గురువుకి, శనికి, రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. జన్మరాశిలో కేతువు, సప్తములు, రాహు సంచారం వల్ల ఇది ప్రబల కాలసర్పదోషం కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అలాగే ఆ ఆలయంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ కొలువుదీరినటువంటి పార్వతీ అమ్మవారు జ్ఞానప్రసూన్న అమ్మవారుగా దర్శనమిస్తారు. ఆ మహాతల్లిని దర్శించుకోండి. అక్కడ శైవ గురువైనటువంటి దక్షిణామూర్తి స్వామివారి దర్శనం ఉంటుంది. స్వామివారిని దర్శించి ఆయన ఆశీస్సులు అందుకోండి. ఇక అష్టములో శని దోషం ఉంది. ఏమాత్రం అవకాశం ఉన్న శనీశ్వరుని స్వామి ఆలయానికి వెళ్ళి అభిషేకం నిర్వర్తించండి. అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పశువర్ణ పండు నైవేద్య సమర్పణ చేసుకోండి. భాగ్యములో కుజ సంచారం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పును పేదవారికి దానం చేయండి. 2026 జూన్ మాసానికి గాను ఈ సింహరాశి వారు కందులు, శనగలు, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.